దరిద్రంగా ఉంది దరిద్రంగా ఉంది యావరేజ్ ఉందన్న. 2 పాటలు అవసరం లేదన్న. బాగుంది బాగుంది సూపర్. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది, అంతే అంతే చెప్తా. ఏం నచ్చలేదు భయ మూవీలో సూపర్ ఉంది సూపర్ సూపర్ బాగుంది బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని రావచ్చు. సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకొని రావచ్చు నా థియేటర్కి వెళ్ళి మూవీ చూసాక. సూపర్ అండి సూపర్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ బాగుంది బాగుంది. సెకండ్ హాఫ్ ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ హీరో. ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ హీరో అంటే సూపర్ చాలా బాగుంది. బాగుంది బాగుంది అదిరిపోయింది. లోపడేం లేదు డొల్లే, లోపడేం లేదు డొల్లే. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. ఫస్ట్ బాగుంది. క్లైమాక్స్ మూవీలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే విజువల్స్ బాగున్నాయి బ్రో, మూవీ విజువల్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, సూపర్ ఉంది బ్రో. స్టార్టింగ్ ఒక 20 minutes కొంచెం స్టోరీ బిల్డింగ్ టైం తీసుకున్నారు కానీ సూపర్గా ఉంది మూవీ. దరిద్రంగా ఉంది దరిద్రంగా ఉంది వరస్ట్. మీ బాధ చెప్పండి ఒకసారి. నిజంగా వరస్ట్. బాగుంది బ్రో, బాగుంది బాగుందన్న. Go and watch. చాలా బాగుందన్న, చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి, ఎమోషన్ కూడా మస్తు ఉంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? అనిరుద్ బ్యాక్గ్రౌండ్ ఇస్ టాప్ హైలైట్ అన్న. ఇంకోటి యాక్షన్ సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ కెమిస్ట్రీ కూడా బాగుందన్న. జాహ్నవి కపూర్ మొత్తం సెకండ్ హాఫ్లో ఉంటుంది, సో చాలా బాగుందన్న. ఇప్పుడు ఇద్దరు సాంగ్స్ కూడా సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. సినిమా చాలా బాగుంది అన్న. ఫాదర్ సన్ 2 రోల్ ఉన్నాయి కదా, ఏ రోల్ నచ్చింది? వరాదే బాగుందన్న, సన్ రోలే బాగుంది, చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వస్తాడు కదా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాదర్, సెకండ్ హాఫ్ లేదన్న. సినిమా లాగ్ అనిపించదు, సినిమా మొత్తం ఎమోషనల్గా సూపర్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అన్న, అంతే మాటలేదు కదా. సీన్స్ ఉన్నాయి అంతే, దట్స్ ఇట్. అంటే సినిమా మొత్తంలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే లైక్ ఎలివేషన్, ఫైట్స్ బాగున్నాయి అంతే. ఈవెన్ డైలాగ్స్ కూడా ఐ ఎక్స్పెక్టెడ్ మోర్. చాలా పెద్ద మంచివి గుర్తుండిపోయే డైలాగ్స్ అని. బట్ ఒకటే డైలాగ్ నచ్చింది నాకు, ఏంటంటే దేవరా అడిగాడు అంటే చెప్పాడు అన్నట్టు, దేవరా చెప్పాడు అని అంటే మోర్ దెన్ దట్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, అది నచ్చింది. క్లైమాక్స్ బాగాలేదు అంటున్నారు, దానికి ఏమంటారు? క్లైమాక్స్ బాగోకపోవడం కాదండి, ఆ ట్విస్ట్ బాగానే ఉంది. బట్ అది రివీల్ పార్ట్ 2లో ఎలా చేస్తారు అనేది చూడాలి. కాదండి, అంటే లాస్ట్లో సీన్ని కట్టప్ప దాంతో కంపేర్ చేయొచ్చు కానీ కాదు. అంటే సెకండ్ పార్ట్ తీసేంత దమ్ము లేదు, ఒక పార్ట్ క్లోజ్ చేయాలని అన్నారు చాలా మంది. అంటే లేదండి, ఎప్పుడు పార్ట్ 2 అనేది కొన్నిసార్లు ఏంటవుతుందంటే పార్ట్ 1 యావరేజ్ ఉంటుంది, పార్ట్ 2 చాలా బాగుంటుంది. దానికైతే మ్యాటర్ అయితే ఉందని నేను ఫీల్ అవుతున్నాను. క్లైమాక్స్ సినిమాకి మైనస్ అని చెప్తున్నారు. నో, క్లైమాక్స్ ఇస్ ఎ బిగ్ ప్లేస్. ఎందుకంటే అదే కదా పార్ట్ 2కి తీసుకెళ్ళేది. ఫస్ట్ హాఫ్ ఒకటే ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, క్లైమాక్స్ లోనే అది లేదా నమ్మద్దు, అది కావాలని పెయిడ్ నెగటివ్ లాగా అనిపిస్తుంది కానీ మాకైతే ఇక్కడ అలా అనిపించేది. వీఆర్ థ్రిల్డ్ విత్ ద వాట్ ఎవర్ ద టైమ్ డ్యూరేషన్ దే హావ్ గివెన్. ఇట్స్ ఎ గుడ్ మూవీ, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. సైఫ్ అలీ ఖాన్ చెప్పనవసరం లేదు, ఈజ్ ఎ లెజెండరీ యాక్టర్.